వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. వార్ 2 ఈ సినిమా అనౌన్స్ అయిన దగ్గర నుంచి ట్రైలర్ రిలీజు, అదే విధంగా ఇప్పుడు సినిమా రిలీజ్ వరకు కూడా, ఈ సినిమా రిలీజ్ ముందు వరకు కూడా రకరకాల డౌట్లు, రకరకాలుగా ఈ సినిమాలపై విమర్శలు, ఇంకా చెప్పాలంటే అసలు ఎన్టీఆర్ గారు ఎందుకు ఈ సినిమా ఒప్పుకున్నారు అని రకరకాలుగా మాట్లాడిన ప్రతి ఒక్కరికి కూడా వార్ 2 అనే సినిమా ఒక మంచి సమాధానం. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం వార్ 2 సినిమా గురించి రకరకాల అంటే రివ్యూస్ నెగిటివ్గా వస్తున్నాయి, పాజిటివ్గా వస్తున్నాయి. ఫ్యాన్స్ మాత్రం ఫుల్ సాటిస్ఫై. ఇకపోతే అసలు ఎన్టీఆర్ గారు, హృతిక్ రోషన్ గారు ముందు ఆనుతారా, ఎన్టీఆర్ గారు ముందు నిలబడగలరా ఆ కటౌట్ ముందు అని రకరకాలుగా ఎవరైతే మాట్లాడారో, సినిమా చూస్తున్నంతసేపు కూడా ఎక్కడా కూడా మీకు ఆ భావనే కనిపించదు. ఎన్టీఆర్ గారు చేసిన క్యారెక్టర్ మాత్రమే మీకు కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ ఆస్ట్రా సంస్థ నుంచి వచ్చిన ఈ స్పై యూనివర్స్ ఏదైతే ఉందో వార్ 2, ఇప్పుడు ఈ సినిమా కలెక్షన్లు ఏ రేంజ్లో ఉన్నాయంటే, ముఖ్యంగా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు ఏంటో అనే విషయం పక్కన పెడితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అదిరిపోయింది. ఎందుకంటే కూలీ లాంటి ఒక పెద్ద సినిమా రిలీజ్ అవుతున్నప్పటికీ, సినిమా కూడా కూలీ లాంటి సినిమాతో ఢీ కొట్టడం అంటే మామూలు విషయం కాదు. రజనీకాంత్ గారు, లోకేష్ కంగరాజ్ గారు, అనిరుద్ధ్ గారు, వీళ్ళ కాంబినేషన్లో, అది కూడా నాగార్జున గారు, ఆమీర్ ఖాన్ గారు, ఇకపోతే ఉపేంద్ర గారు, అంటే ఇండియాలో ఉన్న టాప్ హీరోస్, టాప్ టెక్నీషియన్స్ పనిచేసిన కూలీ లాంటి సినిమా రిలీజ్ అయినప్పటికీ కూడా ఎన్టీఆర్ అనే పేరు ఎలా పనిచేసిందంటే నిజంగా అండి, నేనైతే లిటరలీ ఈ సినిమా అయితే ఏదైతే 500 రూపీస్ టికెట్స్ ఎర్లీ మార్నింగ్ 5 AM షోస్ పెట్టారో, నేనైతే మాత్రం చాలా వరకు ఫుల్ కావేమో అనుకున్నాను. కానీ అంటే ఎన్టీఆర్ గారి స్టార్డమ్ అనేది ఎలా పనిచేసిందంటే తెలుగు రాష్ట్రాల్లో వార్ 2కి మామూలుగా పనిచేయలేదండి. ఓకే, యాస్రాజ్ ఫిల్మ్స్, హృతిక్ రోషన్ గారు ఇంటర్నేషనల్ హీరో, అది ఇది అనే విషయాలు పక్కన పెడితే తెలుగు రాష్ట్రాల్లో వార్ సినిమాతో మాత్రం, ఖచ్చితంగా వార్ 2 సినిమాతో మాత్రం మన తెలుగు హీరో అయిన ఎన్టీఆర్ గారు మాత్రం బాలీవుడ్లో అయితే జెండా పాతారు. ఈ వార్ 2 సినిమా చూసిన తర్వాత ఇదేదో అంటే ఈ సినిమాతో ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ అయిపోద్ది అలా ఏముండదు. నాకు తెలిసి స్పై యూనివర్స్ ఉన్నంత కాలం కూడా ఎన్టీఆర్ గారు ఈ వార్ 2 సిరీస్లో ప్రతి ఒక్క సిరీస్లో కూడా కనిపించవచ్చు. అందులో ఆశ్చర్యం లేదు, ఎందుకంటే ఆయన క్యారెక్టర్ అలా ఉంది. ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమా మొదటి రోజు ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందనే విషయాలపై మాట్లాడుకుంటే, ఇంచుమించు దాదాపు 157 నుంచి 180 కోట్ల గ్రాస్ వరకు ఈ సినిమా అయితే కలెక్ట్ చేసింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మామూలు ఓపెనింగ్స్ ఇవ్వలేదు. అంటే ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అంటే ఇది డబ్బింగ్ సినిమా, ఎన్టీఆర్ గారు, హృతిక్ రోషన్ గారు, ఎన్టీఆర్ గారు అలాగే అవన్నీ ఇంకేం పట్టించుకోలేదు. ఇది ఎన్టీఆర్ గారు యాక్సెప్ట్ చేసిన సినిమా, మా హీరో ఎన్టీఆర్ గారు ఉన్నారు, అది మాకు చాలు అనే రీతిలో బ్లైండ్గా వెళ్ళిపోయారు. కొంతమంది హీరో అభిమానులు ఉంటారు, ఎలా అంటే మా హీరోకి ఒక మంచి కాంబినేషన్ పడట్లేదు, లేదంటే మా హీరో ఎందుకు ఈ సినిమా ఒప్పుకున్నారని ముందు నుంచి నొక్కేసుకుంటారు. కానీ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ మాత్రం ఎక్కడా కూడా డిసప్పాయింట్ అవ్వకుండా ముందు నుంచి కూడా, యాక్చువల్లీ నేను కూడా వార్ 2 సినిమా అనౌన్స్ చేసినప్పుడు అసలు హృతిక్ రోషన్ గారితో ఎన్టీఆర్ గారు ఎందుకు అసలు ఈ సినిమా ఒప్పుకున్నారని రీతిలో ఉన్నాను. కానీ ఫ్యాన్స్ మాత్రం ఎస్, మా హీరో చేసేదే, ఇక ఆయన ఏది చేస్తే అదే రైట్. నిజంగా అలాంటి అభిమానులు ఉండడం నిజంగా ఎన్టీఆర్ గారు గొప్పతనం అండి. నిజంగా ఎవరండి అంత దారుణం, అంత బ్లైండ్గా ఒక హీరోని నమ్మే అభిమానులు ఈ రోజు లేకుండా ఉన్నారండి. ఇంకా హీరోకే పెద్ద ఇంటెలెక్చువల్ ముసుగులో హీరో ఏం చేయాలి, డైరెక్టర్ ఏం చేయాలని తెగ ట్విట్టర్లోని, సోషల్ మీడియాలోని ఇష్టానుసారంగా మెసేజ్లు పెట్టుకునే ఇతర హీరో ఫ్యాన్స్తో పోల్చుకుంటే ఎన్టీఆర్ గారు ఏం చేసినా సరే సపోర్ట్ చేసే ఫ్యాన్స్ ఉన్నందుకు ఎన్టీఆర్ గారు చాలా అదృష్టవంతులు. సో అదే విధంగా ఆయన పెట్టుకున్న నమ్మకానికి 100కి 100% ఇంకా 100కి 100 కాదు, 100కి 1000% వాళ్ళైతే వాళ్ళ అభిమానాన్ని చూపించుకున్నారు వార్ 2 కలెక్షన్స్ విషయంలో. తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా ఇది బిగ్గెస్ట్ ఓపెనింగ్ అండి. అంటే యాస్ట్రాజ్ ఫిల్మ్స్ కానీ, వార్ యూనివర్స్ కానీ తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి చాలా మంచి ఓపెనింగ్స్ అయితే వచ్చాయి. అది కూడా కూలీ లాంటి ఒక పెద్ద సినిమా, కూలీ లాంటి ఒక హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్న సినిమా రిలీజ్ అవుతున్నప్పటికీ కూడా చెక్కు చెదరని అభిమానంతో ఎన్టీఆర్ గారి అభిమానులు అలా ఎన్టీఆర్ గారిని మోస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ సినిమా రివ్యూలు అవి నెగిటివ్, ఇది విఎఫ్ఎక్స్ బాగాలేదు, అవి ఇవి అన్ని చెత్త చెదారం అన్ని నెగిటివ్ పక్కన పెట్టి, మన తెలుగు హీరో యాస్ట్రాజ్ ఫిల్మ్స్లో వస్తున్న అంటే ఇక భవిష్యత్తులో రాబోయే ప్రతి ఒక్క స్పై యూనివర్స్లో కూడా భాగం కాబోతున్నాడు అనే విషయం మాత్రం చాలా అభినందించాల్సిన విషయం. ఎందుకంటే మనమేమో ఈ హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు అంటే మన హీరో సినిమా రిలీజ్ కాదు కదని చెప్పి వేరే హీరోని నెగిటివ్గా చేయడం, మన హీరో సినిమా మీదకి వచ్చేటప్పుడు వాళ్ళేమో మనల్ని నెగిటివ్ చేయడం, ఇలా ఏమవుతుందంటే తెలుగు ఇండస్ట్రీ మొత్తం అంటే మనకు తెలియకుండానే మనం మన హీరోలకి అన్యాయం చేస్తున్నాం. ఇక ముఖ్యంగా చెప్పాలంటే ఎవరైతే నెగిటివ్ రివ్యూలు, నెగిటివ్ ఆర్టికల్స్ రాస్తున్నారో వాళ్ళందరికీ అవేవి ఆలోచించొద్దబ్బా. ఏముందబ్బా, 300 ఓకే, కష్టపడి నేను చెమటోడ్చి సంపాదిస్తున్నాను, అలాంటిది 300 రూపాయలు నువ్వేం కాకుండా తీసావంటే నువ్వు ఒక బీర్ తాగుతావు, ఒక మందు తాగుతావు. అలానే ఒక సినిమాకి వెళ్ళి అందులో ఏముంది,
ఇప్పుడు రివ్యూ వాళ్ళు ఆడ బాగా చెప్పలేదని పోస్ట్ చేయడం లేదు, అంత నెగిటివిటీ తీసేయండి. ఎందుకు ప్రపంచం అంతా నెగిటివిటీతో ఇంకా నిండిపోతుంది. సో ఇలాంటి టైంలో ఖచ్చితంగా వార్ 2 సినిమా నెగిటివ్ రివ్యూస్ అవి అవి అని పక్కన పెట్టి ఒకసారి మన తెలుగు హీరో, బాలీవుడ్ హీరో, అది కూడా ఒక గ్రీక్ గాడ్ లాంటి ఒక కటౌట్ ఉన్న హీరోని అంటే ప్రతి సీన్లో కూడా ఆల్మోస్ట్ డామినేట్ చేస్తూనే ఉంటాడు. అది చాలదా మనకి? ఓకే, ఎన్టీఆర్ గారు అంటే నాకు నచ్చదు, సో నేను అందుకే సినిమా నెగిటివ్ చేస్తున్నా. ఇప్పుడు నీ హీరో సినిమా కూడా రిలీజ్ అవుద్ది, మన హీరో సినిమా కూడా రిలీజ్ అవుద్ది. యాక్చువల్లీ నేను కూడా ఎన్టీఆర్ గారి అభిమాని అయితే కాదు, ఓపెన్గా చెప్తున్నాను, నేనైతే ఎన్టీఆర్ గారి అభిమాని అయితే కాదు. అయినప్పటికీ నీ మళ్ళీ చెప్తున్నాను, తెలుగు రాష్ట్రాల్లో యాస్ట్రాజ్ ఫిల్మ్స్కి, స్పై యూనివర్స్కి మాత్రం బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ఇచ్చాడు ఎన్టీఆర్. మామూలు ఓపెనింగ్స్ ఇవ్వలేదు, అది కూడా ఒక ట్రైలర్ కట్ బాగోలేదు. ఇంకా చెప్పాలంటే ప్రమోషన్స్ పెద్దగా విరక్కుమ్మే లేదు. ఏదో బాలీవుడ్ గీలీవుడ్ అస్సలు మినిమం ప్రమోషన్స్ కూడా చేయలేదు. నేనేమనుకున్నానంటే యాస్ట్రాజ్ ఫిల్మ్స్ అంటే చాలా దారుణమైన ప్రమోషన్స్ ఉంటాయి, ఇంకా ఆ స్కై లెవెల్లో ఉంటాయి, ఇదే అనుకున్నాను. కానీ ఏ మాత్రం ప్రమోషన్స్ చేయలేదు, అలా రిలీజ్ చేశారు అంతే. ఆ ఆడియో ఫంక్షన్లో కొద్దిగా చిన్న ఎక్స్ట్రాలు అన్నారు, ఇది అన్నారు, అది అన్నారు, ఏవో కొద్దిగా మాట్లాడారు నిర్మాత గారు, అదే అన్నారు. కానీ అవన్నీ పక్కన పెట్టేసి ఒక సినిమాకి వెళ్ళి సినిమాని ఎంజాయ్ చేద్దాం, ఒక కొత్త ఎక్స్పీరియన్స్ చేద్దాం. చెత్త పనులకి మనం ఏవో డబ్బులు వాడుతాం, ఈ సినిమాకి వాడలేమా చెప్పండి? సో ఆ విషయాలన్నీ ఇప్పుడు పక్కన పెట్టి ఓవరాల్గా అంటే ఈ బార్బిల్ రివ్యూ అని ఇదని అది అవన్నీ చూసి మనం కూడా ఇంకా టాక్సిక్గా, మనం కూడా ఇంకా నెగిటివ్, ఇంకా ప్రతిదాన్ని అలాగా గుడ్డు మీద అంటే కోడిగుడ్డు మీద ఏకల పీకలని కొంతమంది ఉంటారు. సినిమాని సినిమాగా కాకుండా ఈ ఫిజిక్స్, ఈ కెమిస్ట్రీ, ఇవి అవన్నీ చూస్తూ ఉంటారు. అంత ఎందుకబ్బా, ఒక సినిమాకి వెళ్ళామా, చక్కగా కూర్చున్నామా, ఒక 2 గంటల పాటు మనకున్న కష్టాలన్నీ మర్చిపోయి వాడు చెప్పేది విన్నామా, వచ్చామా, అంతే. ఇదే సినిమా, ఇదే మనకు తెలిసిన సినిమా. అనిల్ రావుపూడి గారు చెప్పినట్టు నాకు తెలిసిన సినిమా ఏంటంటే వెళ్ళామా, ఎంటర్టైన్ అయ్యామా, వచ్చామా. ఓకే, ఎంటర్టైన్ అవ్వలేదా, నెక్స్ట్ మనకి ఇంకొక సినిమా. మన సినిమా పిచ్చోం అబ్బా మన తెలుగు వాళ్ళమే. సో ఏది ఏవైనా సరే వార్ 2 అనే సినిమాను మాత్రం ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న థియేటర్లు అయితే చూడండి. ఎందుకు చూడాలి అంటే మాత్రం ఖచ్చితంగా రితిక్ రోషన్ గారు, ఎన్టీఆర్ గారు, వీళ్ళిద్దరి కోసం చూడండి అబ్బా. ఇంకెంతకు మించి ఏముంది మనకి? మళ్ళీ చెప్తున్నాను, నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి, ఇది వచ్చి అది వచ్చని. ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ మాత్రం ఫుల్ హ్యాపీ, మామూలు హ్యాపీ కాదు. ఎందుకంటే వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ సాటిస్ఫై చేశారు ఎన్టీఆర్ గారు. అక్కడక్కడ గ్రాఫిక్స్ ఇవి అవి. ఇప్పుడు నువ్వేమైనా అవతార్ సినిమా చేస్తున్నారా, వాళ్ళు ఏమైనా చెప్పారా? ఒక 3,000-4,000 కోట్లు ఖర్చు పెట్టి అవతార్ సినిమా చేస్తున్నాం, లేదంటే ఇది ఒక జేమ్స్ కెమెరార్ గారు, లేదంటే మన వాళ్ళు ఎలాంటి సినిమాలు ఏం చెప్పలేదు కదా, ఏదో ఒక సినిమాని ఎంటర్టైన్ చేయడం తీసాం అంతే. మన రివ్యూస్ రాసేవాళ్ళు కానీ, రివ్యూస్ చెప్పే కానీ యూట్యూబ్లో చూస్తే ఎలా ఉందంటే వాళ్ళకి కాంప్లికేటెడ్ అయిన క్రిస్టోఫర్ నోలన్ సినిమాలు అర్థమవుతాయి. మరి ఇంకా హాలీవుడ్లో కూడా దరిద్రమైన గ్రాఫిక్స్ వాళ్ళకి చాలా నచ్చితే ఎక్సలెంట్ బుర్రపాడు అంటారు. కానీ మన ఇండియన్స్ కానీ, మన తెలుగు డైరెక్టర్ కానీ తీస్తే కోడిగుడ్డు మీద ఏకల పీకుతాం. సో అవేవి పట్టించుకోకుండా నాకు తెలిసి వార్ 2 మాత్రం అంటే ఇప్పుడే అంటే కూలీ టాక్తో సంబంధం అంటే కూలీ టాక్ కూడా వచ్చేసింది. ఇప్పుడు ప్రస్తుతం అయితే కూలీ కంటే ఎక్కువ టికెట్లు వార్ 2కి సేల్ అవుతున్నాయి. ఇది ఎంతమందినండి అంటే ఇప్పుడు నువ్వేంటి అలా మాట్లాడుతుందంటే, ఇది ఒకసారి అంటే బుక్ మై షో లెక్కలు, డిస్ట్రిక్ట్ యాప్ లెక్కలు తప్ప ఇంకా మనకి ఇంకేం తెలిసేది లేదు. ప్రతిదీ ఆన్లైన్లో ఎవడో చెప్తేనే ప్రతి వాడు చెప్తాడు. సో ఏది ఏమైనా సరే ప్రస్తుతం కూలీ సినిమాతో పోల్చుకుంటే వార్ 2 ది బెటర్ అంటున్నారు. అట్ ద సేమ్ టైం ఇంకా నో డౌట్ అబ్బా, ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎన్టీఆర్ గారు, హృతిక్ రోషన్ గారు ఒక సినిమా కలిసి చేశారు. ఒకసారి చిల్లవుదాం, చూద్దాం అంతే. ఇంకా అంతకు మించి రివ్యూలు చదివేసి ఈ సినిమాని ఎలానో తొక్కేయాలి, అది అవన్నీ తీసేయండి. ఇప్పుడు మన సినిమానే, ఇప్పుడు ఈ సినిమా ఒక సినిమాను మనం తొక్కాలని చూస్తే మన సినిమాను కూడా వేరే వాళ్ళు తొక్కుతారు. సో ఓవరాల్గా నాకు తెలిసి ఈ సినిమా డే 1 మాత్రం 180 నుంచి 190 కోట్ల వరకు గ్రాస్ అయితే ఈజీగా పెడుతుంది. అది కూడా తెలుగు రాష్ట్రాల్లో దిగిన ప్రతి టికెట్ కూడా ఎన్టీఆర్ అని పేరు మీద దిగిన టికెటే.